సారు రమ్మన్నాడు. రమ్మన్నాక మమ్మల్ని మళ్ళీ అడిగి తీసుకోనని మళ్ళీ ఇడికి తీసుకురమ్మని ఇడికి తీసుకొచ్చిండు సారు. ఇడికి తీసుకొచ్చి మమ్మల్ని మొత్తానికి చారాలు బయటకు పోనిస్తలేదు. అన్న గేట్ చేసుకొని అన్నే ఉండిపిస్తుంది సార్ మమ్మల్ని. తీసుకొచ్చిండ్రు మమ్మల్ని ఆడుంటే తీసుకొచ్చుకొని ఉంటే మాకు కేంద్రాలు ఉంటాయి ఓడి భూములల్లా మమ్మల్ని బజార్కి తీసుకొచ్చి మమ్మల్ని బజార్ ఎందుకు వేయాలి సారు? తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ రమ్మని మన ఇటు తీసుకొచ్చింది సార్ మమ్మల్ని. మాకు భూమికి హక్కుదారం లేదా సార్? మాకు ఓడి భూమి అంటే లేదా? ఆదివాసులకు హక్కు లేదా సారు? గింత జానా మమ్మల్ని గింత చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు సార్. పోలీసు వాళ్ళకు మాకెందుకు అనుకో ఫారెస్ట్ వాళ్ళు మేమే కెరాలి సార్. మాము ఓడి భూములకు మేమే ఆదివాసీ బిడ్డలము. సమాజమా అందరికీ రామ్ రామ్ నమస్కారం. మేము గత 6-7 నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా 25 సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండేపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడి తెగకు సంబంధించినటువంటి నాయకపొడుకు తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు, 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామనంటే అక్కడ లేదు. ఎఫ్డిఓ గారు లక్షపేట రేంజ్లో ఉన్నారు. లక్షపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు, మెమోరాండం ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది. అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ 33 మందిని అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని రిమాండ్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసమో మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు మానుకోండి. ఇప్పటికైనా మాపై దయ చూపండి. మేము ఆదివాసులం అండి, మేము ఎవరికి అన్యాయం చేసేవారు కాదు, మేము ఎవరిని మోసం చేసేవాళ్ళం కాదు. ఈ రకంగా మేము మోసపోతున్నాం. ఇప్పుడు మమ్మల్ని మెమోరాండం కోసం అని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని గేట్లు వేసుకొని ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాము. అలాగే అటవీ శాఖ వారు కలెక్టర్ గారికి కూడా మేము ఒక మనవి చేస్తున్నాము. కలెక్టర్ గారు మీరు ఒకసారి దీన్ని తిలకించండి. మమ్మల్ని లక్షపేట రేంజ్లోకి తీసుకొచ్చి మెమోరాండం ఎఫ్డిఓ గారు ఇక్కడ ఉన్నారు, జెండారం ఎఫ్డిఓ గారు జెండారం పోకుండా లక్షపేట రండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కోర్టు దగ్గర ఉందని చెప్పేసి మమ్మల్ని సెంట్రల్ జైలు దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ రిమైండ్ తీసుకుంటాం అనేది వాదన తీసుకొచ్చిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. మమ్మల్ని వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి పట్టుకురాలేదు. మేము వచ్చినాం ఎంఆర్ఓ దండపల్లి గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అని చెప్పేసి అంటే మేము బయటికి వెళ్ళి వచ్చేసినాం. మేము అక్కడ ఎవరిపైన దాడి చేయలేదు, మా పైన మీరు ఉల్టా మమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిరు. అది వీడియోలు తీసే ఉంటారు చాలా మంది, ఒకసారి గమనించండి. మేము ఇంతవరకు అయితే ఏ విధమైనటువంటి అన్యాయాన్ని కానీ దాడికి కానీ మేము తెగబడలేదు, తెగబడబోము. మా మీదకి దాడికి వస్తే మాత్రం మేము సహించబోము ఇక్కడ నుండి.